ఒకటి స్వీయ అనుభవం ద్వారా, ఒకటి. రెండు, ఇతరుల చెప్పిన దాన్ని విశ్వసించడం ద్వారా, అనగా దైవం గురించి వివరించిన లేదా దైవాన్ని నిర్వచించిన కొంతమంది వ్యక్తులచే ఆవిష్కరించబడిన గ్రంథాలను వినడం, చదవడం ద్వారా. ఈ రెండు పద్ధతులు ఏంటంటే, ఒకటి స్వీయ అనుభవం ద్వారా, అంటే వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవడం ద్వారా, వాళ్ళకి కలిగినటువంటి కొన్ని అనుభవాల ద్వారా. ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైనా ఏదైనా ఒక అవసరం వచ్చిందనుకోండి, ఆ అవసరంలో దేవుడికి ప్రార్థించడం, మొరపెట్టడం ఏదో చేస్తాడు. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందనుకోండి, దేవుడే నాకు ఆదుకున్నాడు నన్ను ఈ అవసరంలో, నాకు దేవుడు ప్రత్యక్షత నాకు అనుభవం అయ్యింది, దర్శనం అయ్యింది అని చెప్పి కొంతమంది దేవుడు ఉన్నాడు అని చెప్పి ఒక భావనకు వస్తారు. అలాగే ఏ అవసరం వచ్చినా, కష్టం వచ్చినా దేవుడు స్పందించడం లేదు కాబట్టి దేవుడు లేడు అనేవాళ్ళు కూడా కొంతమంది ఒక నిర్ణయానికి వచ్చేవాడు కూడా ఉన్నారు.